దేవుడు తనతో మాట్లాడట్లేదంటే కూడా ఏముందిలే, అరే నువ్వు యాజకుడు అయి ఉండి, నువ్వు జనానికి చెప్పాల్సినోడు అయి ఉండి, వేరే దైవజనుడు ఒకడు వచ్చి నీకు చెప్పాడు ఏం జరగబోతుందో, పిల్లోడు వచ్చి నీకు చెప్పాల్సి వచ్చింది ఏం జరగబోతుందో. అంటే ఎక్కడో ఉన్న దైవజనుడితో దేవుడు మాట్లాడుతున్నాడు, నీ దగ్గర ఉన్న ఒక చిన్న పిల్లోడితో మాట్లాడుతున్నాడుగా, నీతో మాట్లాడలేదంటే గుండె బాదుకొని ఏడవద్దా? ముసలోడు అయితే కళ్ళు మందం అయిపోతే గుండె కూడా మందం అయిపోయిందా? అయ్యో దేవా, పసిబిడ్డతో మాట్లాడావు, నాతో ఎందుకు మాట్లాడట్లేదు తండ్రి? ఆఖరికి ఇలా జరిగిద్ది, ఇలాంటి పరిస్థితి వచ్చింది అని ఆ దైవజనుడు చెప్పాడు. సమూయేలు కూడా చెబితే అంటాడు, ఎంత దారుణమైన మైండ్ అంటే, పిల్లల్ని హెచ్చరిస్తాడు, మాట నాకు వినబడింది మంచిది కాదురా, అలా చేయకూడదురా, మనుషులకు తేడా చేస్తే అది వేరు, దేవుడిగా తేడా చేస్తున్నారు మీరని ఎప్పుడు చెప్పాడండి? చేతులు గాలేక ఆకులు పట్టుకున్నట్టు జరగాల్సిన దారుణాలన్నీ జరిగినాక అప్పుడు చెప్పబూనుకున్నాడు. తర్వాత సమూయేలు చెప్తాడు కదా, సమూయేలు చెప్పినప్పుడు ఏమనాలండి? ఇలా జరిగిద్ది అని సమూయేలు చెబితే అంటాడు, 3వ అధ్యాయం 18వ వచనంలో చదువు. సమూయేలు దేనిని మరుగు చేయక సంగతి అంతయో అతనికి తెలియజెప్పను. ఏలీ విని, సెలవిచ్చిన వాడు యెహోవా, తన దృష్టికి అనుకూలమైన దాన్ని ఆయన చేయునుగాక అనెను. అదిగో ఇలా జరిగిద్ది అని ఆ దైవజనుడు చెప్పాడు, సమూయేలు చెప్పాడు, ఇద్దరు చెప్పారు. చెప్పినప్పుడు ఆయన చేయాల్సింది ఏంది? సెలవిచ్చిన వాడు యెహోవా, ఆయన ఇష్టం చొప్పున ఆయన చేయను కాక ఏముందిలే, ఏం తరతరాలకు నీ కుటుంబాన్ని పెడదాం అనుకున్నాను, కానీ నన్ను గణపరిచిన వారిని నేను గణపరుస్తాను, నన్ను తృణీకరించిన వారిని తృణీకరిస్తాను. ఇట్లా దరిద్ర పనులు జరుగుతున్నాయి, దౌర్భాగ్యుడు, నువ్వు స్పందించకుండా, నువ్వు ఖండించకుండా, యాజకత్వం నుంచి వాళ్ళని తొలగించకుండా, వాళ్ళే ఉండాలి. ఎందుకు ఉండాలి? వాళ్ళు అయోగ్యులు, వాళ్ళు ఇంకొకళ్ళని ఎంపిక చేయాలి. నువ్వు అలా చేయకుండా వాళ్ళే ఉండాలి, వాళ్ళు ఏ డ్యాన్స్ చేసినా వాళ్ళే ఉండాలి, నా పిల్లలు ఉండాలి. ఏ క్యావ్ రే. గనుక ఇలాంటి ఐదు పరిస్థితి అని దేవుడు రివర్స్ అయ్యి ఆయనతో మాట్లాడలేదు, దైవజనులతో మాట్లాడి, సమూయేలుతో మాట్లాడి పంపిస్తే దేవనాలనైనా దేవుని దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు నిన్నే ఉంచుదాం అనుకున్నాను, నిర్ణయం మార్చుకున్నాను, ఉంచను, నీ కుటుంబంలో పిల్లల్ని కూడా ఉంచను నేను అని ఇంత కోపంగా మాట్లాడాడే. అంటే ఒకప్పుడు నిన్నే స్థిరపరుస్తాను అన్నాడు, ఇప్పుడు అభిప్రాయం మార్చుకున్నాడు కదా. అలాగే నేను ఉగ్రత కొమ్మరిస్తాను అన్నోడు కూడా పాదాలు పట్టుకుంటే అభిప్రాయం మార్చుకుంటాడు కదా. మార్చుకోడా? అలా ఎన్నిసార్లు మార్చుకోవాలా? దేవుడు మార్చుకున్నాడా లేదా? మోషే మొరపెట్టినప్పుడు ఇశ్రాయేలును నాశనం చేయడానికి బయలుదేరి మొరపెట్టి తాగాడా? అహరోను దూపమేసి తాగాడా? దావీదు మీదకి ఉగ్రత వచ్చినప్పుడు సమూలు నాశనం చేయకుండా ఆగాడా? తన అభిప్రాయాలు కొన్నిసార్లు అనుకున్నవి మార్చుకున్నాడు దేవుడు తన భక్తుల ప్రార్థన విని. ఏలియా, నువ్వు వయసు మళ్ళినోడివి, కళ్ళు కూడా కనపడినంత వృద్ధుడు అయిపోయావు నువ్వు. అయినప్పుడు మరి దేవుని పాదాలు పట్టుకుంటే అభిప్రాయం మార్చుకొని పిల్లలకు వచ్చే నాశనాన్ని తప్పిస్తాడు కదా, మళ్ళీ దర్శనము వాక్కు ప్రత్యక్షత ఇస్తాడు కదా. అంటే బ్యాలెన్స్ కావు, ఎదుటి వాళ్ళని అపార్థం చేసుకుంటావు, తొందరపడి మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటూ ఉంటావు. కొంతమంది సైకాలజీ అండి దైవజనులదే. నీ రంధ్రాలన్నీ నీ దగ్గర పెట్టుకుంటావు, నీ లోపాలన్నీ నీ దగ్గర పెట్టుకుంటావు, నీ వంకర టింకర్లన్నీ నీ దగ్గర పెట్టుకుంటావు. నువ్వు చూసుకో. ఆమె మంది వేసుకొని మూలుగుతుందంట. ఆమె మహాభక్తురాలు, ఆయనకున్న పట్టులో వీసుమంత కూడా నీ దగ్గర కనపడదు. మనం అనుకుంటాం ఆయన దీవిస్తే సమూయేలు పుట్టాడని. కాదు. ఆమె వచ్చి తిరిగి ఏలీ దగ్గరకు వచ్చి నా ప్రార్థనకు జవాబని చెప్పింది చూడు. 14వ వచనం నుంచి చదువు, లేకపోతే ఒక నిమిషం, 26 తీసుకొచ్చి అన్న ఒక 2వ అధ్యాయము 1:26 రైట్, ఇటు పక్క పేజీలా చూడు.
నా ఏలినవాడా 26:1-26 చదువుతున్నాడు చూడు. నా ఏలినవాని ప్రాణముతోడు నీ యొద్ద నిలిచి యెహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే. ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించెను. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. తాను బ్రతుకు దినములన్నిటిను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పెను. కొట్టింది దెబ్బ. ముఖస్థుతి మనిషి కాదు ఆమె, లెక్కసరి మనిషి ఆమె. అయ్యా నువ్వు ప్రార్థన చేసావు కదా, ఇద్దుపో అన్నావు కదా, అయ్యా నువ్వు అన్నట్టు అయింది అయ్యా, నీకు ఇచ్చుకుంటారు అలా. నా ప్రార్థన నా దేవుడు వినే, ఇదిగో నాకు ఇచ్చిన జవాబు, నా ప్రార్థనకు జవాబు అని జవాబు తీసుకొని వచ్చి నిలబడింది. ఆ పోయేటప్పుడు అన్నావులే నువ్వు కూడా, నువ్వు ఊరుకున్న మన యెహోవా దయచేయునుగా. కానీ ఆయన దీవెన వచనం ఎత్తాలి, అక్కడ ప్రార్థనకు జవాబు అని ఎత్తింది. యెహోవా ఇచ్చాడు కనుక యెహోవాకు ప్రతిష్ఠిత చేస్తున్నాను వీడిని.